నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. ప్రజా వాయిస్ సంబంధించి ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికలో ఏ జిల్లాలలో ఏ వార్తలు వచ్చాయి ఆ వార్తలన్నీ చూసుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. సరే, ప్రజా ఎన్కౌంటర్ కు సంబంధించిన పత్రిక చూసేటటువంటి ముందు ప్రజా వాయిస్ ఛానల్ ని దయచేసి చాలా మంది ప్రజా వాయిస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తూ ఉన్నారు. మార్నింగ్ న్యూస్ కానీ ప్రతి ఒక్క అప్డేట్ దయచేసి ఛానల్ ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్కొక్క సబ్స్క్రైబ్ మాకు చాలా అవసరం. ఎందుకంటే బయట ఎన్నో కుట్రలు జరుగుతూ ఉన్నాయి, రిపోర్ట్లు కొట్టిస్తూ ఉన్నారు. కాబట్టి మీ సబ్స్క్రైబ్, మీ లైక్స్, మీ షేర్సే మాకు ఎంతగానో అవసరం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని లైక్ చేయండి. ఒకసారి ప్రజా ఎన్కౌంటర్కి సంబంధించి జిల్లాల వార్తలు చూసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో తాగునీటు తెలంగాణలో అడుగంటిన తాగునీరు ఎక్కడ చూసినా అదే పరిస్థితి. మిషన్ భగీరథ ద్వారా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు సమృద్ధిగా తాగునీటి సరఫరా చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న అధికారులు ఏ గ్రామానికి వెళ్ళినా తమకు సరిపోను నీరు రావడం లేదంటూ మొరపెట్టుకుంటున్నారు. సింగూరికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలో సైతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. గ్రామంలో 4 వాటర్ ట్యాంకులు ఉన్నా తాగునీరు రావడం లేదంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆందోళన మండలంలోని పలు గ్రామాల్లో సైతం నీటి సమస్య తీవ్రంగా మారింది. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆందోళన నియోజకవర్గంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్న అధికారులు మాత్రం స్పందించడం లేదు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో తీవ్ర తాగునీటి ఇబ్బంది నెలకొందని చెప్పేసి ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజాపతికులందరూ కూడా తాగునీటి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా స్థానికులు డిమాండ్ చేస్తా ఉన్నారు. ఒక మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి పేరేది? వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ గారు పరిపాలిస్తున్నటువంటి ఆ యొక్క నియోజకవర్గం, ఆ యొక్క జిల్లాల తాగునీటి సమస్య ఇది ఒకటే కాదు. ఈ మిషన్ భగీరథకు సంబంధించి ఈ మిషన్ భగీరథ ద్వారా అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాలకు సమృద్ధిగా తాగునీటి అందిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నారు. సరే, మనం ఎన్ని నీళ్ళు అందిస్తున్నామా, ఆ నీళ్ళని ఎట్లా కాపాడుతున్నామా, నీరు అనేటువంటిది బయటికి పోకుండా ఎట్లా దాన్ని కాపాడుతున్నామా అనేటువంటిది ముఖ్యం. పైపులు వదిలేసిర్రు, ఆ పైపులకు నాళాలు లేవు. దానివల్ల విచ్చలవిడిగా తాగునీరు మొత్తం వృధా అవుతా ఉంది. ఇట్లా వృధా అవ్వడంతో చాలా వరకు ఇప్పుడు చూడు, సింగూరు డ్యామ్ ఉంటుంది ఆడ, దానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఊర్లలోనే తాగునీటి సమస్య. అధికారులు మాత్రం ఎవ్వరు కూడా స్పందిస్తలేరు. నిమ్మకు నీరెట్టినట్టుగా వివరిస్తా ఉన్నారు. ఇది తాగునీటి సమస్య. దయచేసి ఒకసారి ఆలోచించండి. ఇది ఒకటే కాదు, తెలంగాణలో చాలా వరకు పరిస్థితి తాగునీరు ఎక్కడ పోయినా అక్కడిగో 5 కిలోమీటర్లు నడిచి నీళ్ళు తెచ్చుకుంటారు తాగనీకే. ఇన్ని మండలాలల్లో, ఇన్ని ఊర్లల్లో, ఇన్ని గ్రామాలల్లో ఎక్కడికక్కడ తాగునీటి సమస్య ఏర్పడడం జరిగింది. మిషన్ భగీరథ పైపులు మనమేమో అందాల పోటీలలో ఉన్నామో, ఇక్కడేమో తాగునీటి సమస్య. 200 కోట్లు 300 కోట్లు పెట్టేమో అందాల పోటీలకు ఖర్చు పెట్టాలి, వాళ్ళ తిండిలకు ఖర్చు పెట్టాలి. మన ప్రజలేమో తాగునీటి కోసం ఇబ్బందులు పడాలి. ఒక్కసారి ఆలోచించండి రేవంత్ రెడ్డి గారు, ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించండి. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాదు, బీజేపీ ఎమ్మెల్యే కాదు, అక్కడ ఉన్నది ఒక మంత్రి, ఒక పెద్ద మంత్రి. ఆ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఊర్లో తాగునీటి సమస్య. ఇక్కడ చూడు, జిల్లా అధికారులు కూడా నిమ్మకు నీరెత్తినట్టు వివరిస్తా ఉన్నారు. ఎక్కడ పోతుంది రాష్ట్రం? రీజనల్ రింగ్ రోడ్ విస్తరణ పనులను వేగవంతం చేయాలి. రీజనల్ రింగ్ రోడ్ కు భూములు ఇచ్చిన రైతులకు పరిహారం చెల్లింపులు ప్రామాణికంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ క్రాంతి. మహేశ్వరం మండలంలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ ఎమ్మెల్యే సబితారెడ్డి చెప్తా ఉన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మహేశ్వరం మండలంలో అర్హులైన 180 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ. ఇక ప్రతి కేసులో బాధితులకు సత్వర న్యాయం చేయాలని చెప్పేసి సైబర్ మోసాల పట్ల నిత్య చైతన్య కార్యక్రమాలు చేపట్టాలి. గంజాయి, మట్కా, జూదం, ఉక్కుపాదం కామారెడ్డి జిల్లా పోలీసు అధికారుల సమీక్షంలో ఎస్పీ రాజేష్ చంద్ర. ప్రజా ఎన్కౌంటర్ కథనానికి విశేష స్పందన. నేషనల్ హైవేనా లేక మురికి కుప్పమా అనే శీర్షికతో ప్రజా ఎన్కౌంటర్ లో వచ్చిన కథనానికి స్పందించిన అధికారులు ప్రజా ఎన్కౌంటర్ దినపత్రికకు అభినందనల విలువ. ఇది జర్నలిజం అంటే. జర్నలిస్టులు రాసేటువంటి వార్తలు అంటే గివి.
ఏ ఏ రాజకీయ నాయకునికో ఒత్తాసు పలికేటువంటి జర్నలిస్టులు ప్రజా ఎన్కౌంటర్లో కానీ ప్రజా వాయిస్ లో కానీ లేరు. ఇట్లా ఎప్పటికప్పుడు సమస్యలను మనం తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. వాళ్ళకు సత్వరంగా న్యాయం జరిగేలా మన వంతు ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. ఇది ప్రజా వాయిస్కి వస్తున్నటువంటి ఆదరణ. పెట్టిన నెల రోజుల్లోనే, నెల 15 రోజుల్లోనే ఇంతగానం ఆదరణ ఇస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా మేము మా శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇటువంటి సమస్యలు కూడా మన రిపోర్టర్లు, మన ప్రజా వాయిస్కి సంబంధించినటువంటి రిపోర్టర్లు తీసుకురావాలి. దీనికి మా వార్త ద్వారా స్పందించినటువంటి అధికారులకు కూడా మేము థ్యాంక్ యూ చెప్తా ఉన్నాం. ఏసీలలో ఇప్పటికైనా మీరు అందరూ కూడా పండుకున్నాడు బంద్ చేస్తారని చెప్పేసి, ప్రజల వద్దకు రావాలి అని చెప్పేసి కూడా మేము చూస్తా ఉన్నాం. ఇసుక సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ల పంపిణీ చేసిన తహసీల్దార్. తడిసిన ఒడ్లను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే రైతులకు సమస్యలు, అధికారుల మధ్య సమన్వయ లోపంతో ఇబ్బందులు పడుతున్న రైతులు. నిన్న మనం చెప్పినాం కదా, వడ్లన్నీ కూడా నానిపోయినాయి. సంగారెడ్డికి సంబంధించినటువంటి ఆందోళనలో వడ్లన్నీ నానిపోయినాయని చెప్పేసి సంబంధించినటువంటి వార్త. దానికి మాజీ ఎమ్మెల్యే క్రాంతి కుమార్ అక్కడ పోయిండట, పరిశీలించిండట. నిజంగా ఎక్కడైతే ప్రతిపక్షం గట్టిగా ఉంటుందో అప్పుడు ప్రజలకు ఎంతో అంత న్యాయం జరిగేటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి ప్రతిపక్షం పోయింది కానీ ప్రజాపక్షం ఎప్పుడు పోతుందో, ప్రభుత్వం ఎప్పుడు పోతుందో, అక్కడ అధికారులు ఎక్కడ పోతారో చూడాలి. ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పండుకొని విమర్శల. 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం నిలువు దోపిడీ, 8 లక్షల కోట్ల అప్పుతో ఆర్థిక విధ్వంసం, జోడో యాత్ర హామీతో చిన్నమల్లారెడ్డిలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం. రాష్ట్ర ప్రభుత్వం సలహాదారులు షబ్బీర్ అలీ. దశాబ్దాలు పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 10 ఏళ్ల పాటు ఆర్థిక విధ్వంసం సృష్టించి 8 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పండుకొని విమర్శిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు మాజీ మంత్రి షబ్బీర్ అలీ విమర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని, 1000 కోట్లు దోచుకున్నదని ఆరోపిస్తున్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎర్రబల్లి ఫామ్ హౌస్ లో పండుకొని పాలన చేసినా కొంచెం కాస్తో కూసైనా పడుకొని పాలన చేసిండా, నిలబడి పాలన చేసిండా మాకు తెలియదు. కానీ కాస్తో కూస్తో అడ్మినిస్ట్రేషన్ కేసీఆర్ పాలనలో సరిగ్గుండే. కాస్తో కూస్తో ప్రభుత్వం మంచిగా నడిచింది కేసీఆర్ పాలనలో. అప్పులు తెచ్చిండా, అప్పులు చేసిండా సంబంధం లేదు. ఇప్పుడు మనమేమో మాకు ఎవడు అప్పులు ఇస్తలేడు అని మనం అంటున్నాం, కానీ ఆయన అప్పులు తెచ్చినా ప్రభుత్వాన్ని నడిపిండు. మనకేమో అప్పులే ఇస్తలేరు, ఢిల్లీకి పోతే మనం ఏదో రకంగా చూస్తున్నారు అంటారు. ఆయన అప్పు తెచ్చినా ప్రభుత్వాన్ని మంచిగా నడిపిండు. ఆయన హయాంలో అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ సాగింది. మనము నిర్ణయం తీసుకోవాలంటే ఢిల్లీకి లోడు, ఈడో 10 మంది, అంటే దానికి టైం ఎంత పడుతుంది? కేసీఆర్ హయాంలో ఉన్నప్పుడన్నా కాస్త కూసో అడ్మినిస్ట్రేషన్ మంచిగా సాగింది. మనం ఈడ కాంగ్రెస్ ప్రభుత్వం మనం ఏం నిర్ణయం తీసుకున్నా ఒకరి చేతిలో పని కాదు, అది 10 మంది చేతిలో పని. ఏడైతుంది ఏమన్నా కూడా నా చేతిలో పని కాదు. ఎవరికి నేను గొప్ప అంటే నేను గొప్ప, నేను పెద్ద అంటే నేను పెద్ద, ఎవరికి వారే యమునా తీరే. కాళేశ్వరం ప్రాజెక్టుకు భూసేకరణ పనులు వేగవంతం చేయాలి. ప్రణహిత చెవిళ్ల ప్యాకేజీ 22 రూపాయలు 23 కోట్ల విడుదల. ఇరిగేషన్ రెవెన్యూ అధికారులతో సమీక్షించిన కామారెడ్డి కలెక్టర్. ఇక మే 20న సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని చెప్పేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమం మరవద్దు, PAF ESI సౌకర్యాలకు కఠినంగా అమలు చేయాలని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. AITUC కౌన్సిల్ CPIకి సంబంధించినటువంటిది. ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా అధికారులు చొరవ తీసుకోవాలి, అర్హులకు ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని చెప్పేసి తెలంగాణ ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వంకి సంబంధించి రామకృష్ణారావు గారు చెప్తా ఉన్నారు. ఇక కాంగ్రెస్ లో వర్గపోరు. ఇది చూడండి, కాంగ్రెస్ లో వర్గపోరు. కష్టపడ్డ కార్యకర్తలకు గుర్తింపు లేదు. మా బాధలు చెప్పడానికి వస్తే అరెస్టుల. ప్రజలు పక్కన పెట్టి వ్యక్తులను వద్ద చేర్చుకున్న ఎమ్మెల్యే. కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి కార్యకర్తను గుర్తించాలని చెప్పేసి పృథ్వీరెడ్డి చెప్తా ఉన్నాడు. దేవరూప్ల మండలంలో నిన్న పొట్టు కొట్టుకున్నారు. ఇప్పుడు పాత కాంగ్రెస్ అసలు మరి ఇది అధికార పార్టీ తెలియదు, ప్రతిపక్ష పార్టీ తెలియదు, ఎక్కడికక్కడ కుర్చీలు ఎత్తేసుకున్నారు. ఇప్పుడు మొత్తం నిన్న హంగామ గోల అయింది దేవరూప్ల. ఒకసారి వీడియో కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దాన్ని కుర్చీలు ఎత్తేసుకున్న వీడియో ఒకసారి చూద్దాం.
లేదా అది రెడ్డి కోసం కానీ ఝాన్సీ రెడ్డి కోసం కానీ పైసా పని చేయని వాళ్ళందరూ కూడా ఇవాళ వేదిక మీద ఉన్నారు. అయితే ఆ ఎమ్మెల్యే గెలుపు కోసం, ఝాన్సీ రెడ్డి కోసం, కాంగ్రెస్ పార్టీ కోసం వాళ్ళ కుటుంబాలను పెట్టుకొని డబ్బులు ఖర్చు పెట్టుకొని కేసులు వేసుకొని అనేక కష్టాలు అనేక ఇబ్బందులు పడ్డటువంటి మాలాంటి వాళ్ళందరూ కనీసం మా అందరికి కనీసం ఇన్విటేషన్ కూడా లేదు, ఆహ్వానం కూడా లేదు. అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల గురించి పార్టీ ఎట్లా పార్టీలో నిలబడినటువంటి సమస్యల గురించి వాళ్ళకు అద్దెకి నాయకులు వస్తున్నారంటే ఆయనకి వెళ్ళి ఆయన విన్నవించుకున్నామనేటువంటి ఉద్దేశంతో మేమందరం అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళడం జరిగితే మా అందరినీ మా మా మిత్రులను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి ఇదంతా పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పి ఇప్పుడే రిలీజ్ చేయడం జరిగింది. దీన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన కార్యకర్తలందరూ కానీ మిగతా వాళ్ళందరూ కూడా తీవ్రంగా ఖండించాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తాను. ఇవాళ పృథ్వీరెడ్డి గారు, ఇది మీ ఒక్క దగ్గర కాదండి, కాంగ్రెస్ పార్టీలో ఏడలేదు వర్గపోరు. నమ్ముకున్న పార్టీ కోసం రేయింబగలు కష్టపడి ఎండనక వాననక రేయనక పగలనక నమ్ముకున్న పార్టీ కోసం, నమ్ముకున్న సిద్ధాంతం కోసం, జెండా కోసం, ఎజెండా కోసం గ్రామ స్థాయి నుంచి కష్టపడి 15 ఏళ్లుగా పార్టీతో పని చేస్తూ కష్టపడినటువంటి వ్యక్తులు ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంబడున్నటువంటి వాళ్లకు మార్కెట్ కమిటీలు ఇస్తూ వాళ్ళు ఎంబడున్నటువంటి వాళ్ళకు పదవులు ఇస్తా ఉంటే వీళ్ళకి ఏం కావాలి? పార్టీ నమ్ముకున్న పార్టీ పట్టించుకోదా వీళ్ళని? కొత్తగా వచ్చిన వాళ్ళని పార్టీ పట్టించుకుంటే నమ్ముకున్నటువంటి పార్టీ ఏం కావాలి? వీళ్ళ కార్యకర్తలు ఏం కావాలి? ఈరోజు గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేసిరు కాబట్టి ఈరోజు మీరు గెలిచిరు. గ్రౌండ్ లెవెల్లో వాళ్ళు పని చేసిరు కాబట్టి ఈరోజు మీరు అధికారంలోకి వచ్చిర్రు. గ్రౌండ్ లెవెల్లో పని చేసిరు కాబట్టి ఈరోజు మీరు ఆ కుర్చీ మీద కూర్చున్నారు. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళు లేకపోతే మీకు ఆ పార్టీ కుర్చీ దక్కేదా? వీళ్ళు లేకపోతే మీకు ఆ పదవి దక్కేదా? గ్రౌండ్ లెవెల్లో కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టినటువంటి కార్యకర్తలను ఈ రోజు చాలా వరకు బయట నుంచి వచ్చేటువంటి వ్యక్తులు, గెలిచినటువంటి వ్యక్తులు, కొత్తగా వచ్చి గెలిచినటువంటి వ్యక్తులు వాళ్ళని మోసం చేస్తా ఉన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఇదొకటే కాదు, ఇదే వికారాబాద్ సంబంధించి చేవెళ్ళ నియోజకవర్గం తీసుకుందాం. చేవెళ్ళలో భీమ్ భారత్ అనేటువంటి వ్యక్తి పార్టీ కోసం ఎన్నో ఏళ్ల నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నాడు. ఆ పనిచేసేటువంటి వ్యక్తి ఈరోజు కేవలం 200 చిల్లర ఓట్లతోటి బీఆర్ఎస్ పార్టీలో కాలయాదవ్ గెలిచాడు. బీఆర్ఎస్ పార్టీలో కాలయాదవ్ గెలిచిన తర్వాత ఆయన ఒక్క దగ్గర ఉండేటువంటి మనిషి కాదు కాలయాదవ్. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి పోవాలి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలో, మన కాంగ్రెస్ లో ఉంటే తర్వాత మళ్ళీ బీఆర్ఎస్ సబితా రెడ్డి తోటి బీఆర్ఎస్ లోకి వచ్చి మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. సరే, ఈ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక కూడా ఆడ గ్రామ స్థాయిలలో సర్పంచ్ల కాడికెళ్ళి వార్డు మెంబర్ల కాడికెడితే మండల కమిటీ నాయకుల కాడికెళ్ళి కొట్లాట, వర్గపోరు, శంకుస్థాపన కాడ వర్గపోరు, శంకుస్థాపన కాడ కొట్లాట, ప్రోటోకాల పంచాయతీ. మొన్న ఒక కాంగ్రెస్ పార్టీ గ్రామ నాయకుడిని పొట్టు తిట్టిండు కాలయాదవ్. అది మొత్తం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. నమ్ముకున్న పార్టీ కోసం 15 ఏళ్ల నుంచి కష్టపడుతూ ఉంటే వాళ్ళకి ఇచ్చేటువంటి వాల్యూ మీరు ఇదే. ఒక్కసారి ఆలోచించండి. సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి వాళ్ళకు వాల్యూ ఇచ్చుడు నేర్చుకోండి దయచేసి. ఎస్, ఇక రెవెన్యూ రికార్డులు పకడ్బందీగా నిర్వహించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ అభినవ్ చెప్తా ఉన్నాడు. ఇక అద్దివల రామప్ప పర్యటనపై రాజకీయమా? కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్న బీఆర్ఎస్ నేతలు. సవితమ్మకు ఇప్పుడు తెలంగాణ గుర్తుకొచ్చిందా? మండిపడ్డ మంత్రి సీతక్క. మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు ములుగు రామప్ప దేవాలయం పర్యటనను వివాదాస్పదంగా చేస్తున్నారని బీఆర్ఎస్ పై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేస్తారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రతి అంశాన్ని వక్రీకరిస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ కు పరిపాటిగా మారిందని చెప్పేసి అంటూ ఫైర్ అయ్యారు. ప్రతి చిన్న విషయానికి తెలంగాణ సెంటిమెంట్ ను రుద్దడం ఏందండి? తెలంగాణ సెంటిమెంట్ ను రుద్దడం ఏంది? ఇప్పుడు తెలంగాణ ఆడపడుసులతోటి విదేశీ వనితల కాలు గడిగడం ఎంతవరకు అది సమంజసం? ఎంతవరకు సమంజసం మీరు ఒకసారి చెప్పండి. ఇప్పుడు కాలు గడగడం ఎంతవరకు వస్తుంది? సరే, బతుకమ్మ ఆడిపించిరా, మరి బతుకమ్మ ఆడేటప్పుడు బతుకమ్మను గౌరవించాలి కదా. మనమందరం తెలంగాణ ఆడబిడ్డలు కట్టుబొట్టుతోటి బతుకమ్మ ఆడుకుంటూ చెప్పులు వేసుకోకుండా బతుకమ్మ ఆడతారు. మరి విదేశీ వాళ్ళతో చెప్పులు వేసుకొని ఎందుకు బతుకమ్మ ఆడిరండి? చెప్పులు వేసుకొని ఎందుకు బతుకమ్మ ఆడిరు? ప్రతి చిన్నదాన్ని అని కాదు,
అదొక సాంప్రదాయం, మన సనాతన సాంప్రదాయాన్ని గౌరవించాలి కాబట్టి మనం అది చెప్తా ఉన్నారేమో. ఇక నేడు రుద్రంగిలో పర్యటించనున్న మంత్రుల బృందం ఏర్పాట్లను పర్యవేక్షించిన ప్రభుత్వం విప్పు కలెక్టర్. మనం మంత్రులు వస్తుర్రు, వాళ్ళ సరితేనే పోవాలి. అక్కడ ఇబ్బందులు ఉన్నప్పుడు కాడేమో అధికారులు పనిచేయరు, కానీ మంత్రులు చెడు కాడ అధికారులు ఉంటారు. ఇక అభివృద్ధికి ప్రతీకంగా బొల్లారంను తీర్చిదిద్దాలని చెప్పేసి గూడెం మైపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. ఇది ఈ ముచ్చట్లు ప్రజా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి వార్తలు. దయచేసి ప్రజా ఎన్కౌంటర్ సంబంధించినటువంటి పేపర్ని అందరూ కూడా మార్నింగ్ 6:30 కల్లా గూగుల్ PDF లో వస్తుంది. అలాగే 7:30కు మన మార్నింగ్ న్యూస్ ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజా వాయిస్ చూసినటువంటి ప్రేక్షకులకు అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూసినండి ప్రజా వాయిస్. థ్యాంక్ యూ.